ఈ వీడియోలో మనం గేమ్ డెవలప్మెంట్లోకి ఎలా వెళ్ళాలి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. అక్కడ మీకోసం డిఫరెంట్ నాలెడ్జబుల్ కంటెంట్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ నాకు మెసేజ్ చేసి అడగండి. మీ యొక్క డౌట్ని ఈజీ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుమత్స. సో మనం గేమ్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలంటే మనకు రావాల్సిన ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రావచ్చు ఉండాలి. సో పర్టికులర్ గేమ్స్లో ఈ ప్రోగ్రామింగ్ వాడతారు అని ఏముండదు. బట్ C++ కానివ్వండి, 𝗫 కానివ్వండి, పైథాన్, జావా ఇవి మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గేమ్స్లో యూజ్ అయ్యేవి అనమాట. సో మీరు వీటిలో ఫస్ట్ వెళ్ళండి సో దట్ మీ గేమ్ డెవలప్మెంట్లో మీకు వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ మీరు నేర్చుకొని మీ గేమ్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ దాని గురించి మాట్లాడినట్టయితే యాజ్ ఏ బిగినర్గా మనం గేమ్ డెవలప్మెంట్లోకి వెళ్తాం కాబట్టి సో ఫస్ట్ గేమ్ ఇంజన్తో మనం స్టార్ట్ చేస్తే గేమ్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. సో మోస్ట్ పాపులర్ గేమ్ ఇంజన్ ఏంటంటే యూనిటీ, మీ అందరికీ తెలిసిందే. సో దాంతో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినట్టయితే మీ యొక్క గేమింగ్ డెవలప్మెంట్ కెరియర్లో మీకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ ఫస్ట్ అంత కాంప్లెక్స్ అనిపించదు. సో గేమ్ ఇంజన్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం యాజ్ ఏ బిగినర్గా వెళ్తున్నాం కాబట్టి ఇది సెకండ్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే మీరు పెద్ద గేమ్స్ ట్రై చేస్తారు, మీరు పెద్ద గేమ్స్ డెవలప్ చేయాలనుకుంటారు, బట్ స్టార్ట్ విత్ స్మాల్. చిన్న బేసిక్ గేమ్స్ ఫస్ట్ ట్రై చేయండి. సో బేసిక్ గేమ్స్ని ఫస్ట్ డెవలప్ చేయండి. ఆ నెక్స్ట్ మీరు మాస్టర్ పీస్గా పెద్ద గేమ్స్ని అయితే డెవలప్ చేసుకోండి. సో థర్డ్ పాయింట్ ఇదనమాట. ఫస్ట్ బేసిక్ గేమ్స్ని అయితే డెవలప్ చేయండి, తర్వాత మీరు మాస్టర్ పీస్గా పెద్ద గేమ్స్ని అయితే డెవలప్ చేసుకోండి. సో దట్ మీకు కూడా మోటివేషన్ వస్తుంది కదా. లైక్ నేను చిన్న గేమ్, ఈ గేమ్ నేను డెవలప్ చేశాను, చిన్నది పెద్దది అని పక్కన పెట్టినట్టయితే నేను ఈ గేమ్ డెవలప్ చేశాను అన్నట్టు మీకు కూడా ఉంటుంది. సో లేదంటే మీరు ఫస్టే పెద్ద గేమ్ కింద వెళ్ళిపోతే, లేదంటే మీకు ఫస్టే పెద్దదిగా డెవలప్ చేయాలని ఉంటే సో మీకు కాంప్లెక్స్గా ఉంటుంది. ఆ లాజికల్ బిల్డింగ్ కూడా కంప్లీట్గా రాదనమాట. సో ఫస్ట్ స్టార్ట్ విత్ స్మాల్ అండ్ తర్వాత మీరు దాన్ని మాస్టర్ పీస్ కింద డెవలప్ చేసుకోండి. ఇది థర్డ్ అడ్వైస్ అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే మనం గేమ్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. గేమ్ డెవలప్మెంట్లోకి మనం వెళ్ళాలనుకుంటే ఇది మెయిన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. మనం ఆ గేమ్ యొక్క డిజైన్స్ కానివ్వండి, ఆ యొక్క ప్యాటర్న్స్ కానివ్వండి మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇది ఫోర్త్ పాయింట్ అనమాట మనం గేమ్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలనుకుంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడినట్టయితే లెర్న్ 3D గ్రాఫిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్ గా వచ్చి ఉండాలి. మన గేమ్ డెవలప్మెంట్లోకి మనం వెళ్ళాలనుకుంటే 3D గ్రాఫిక్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క గేమ్ కూడా 3D గ్రాఫిక్స్తోనే వస్తుంది. సో మనం 3D గ్రాఫిక్స్ రెండర్ చేయాలనుకుంటే ఫిక్స్డ్ 3D కానివ్వండి, FPP అయినా TPP అయినా ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో అందుకే మస్ట్ అండ్ షుడ్గా మనకు 3D గ్రాఫిక్స్ అనేది వచ్చి ఉండాలి. సో మ్యాథ్స్ అనేది కామన్ అయిపోయింది 3D గ్రాఫిక్స్తో. ఎందుకంటే లీనియర్ ఆల్జిబ్రా ఇవన్నీ దేంతో ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాయి, లీనియర్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్ ఇవన్నీ ఎక్కువ డీల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో గేమ్ డెవలప్మెంట్లోకి మీరు వెళ్ళాలనుకుంటే ఇవి కొన్ని పాయింట్స్ అనమాట మీకు మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి అండ్ మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట. సో ఐ హోప్ మీకు వీడియో అయితే హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో బేసిక్ కాన్సెప్ట్స్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నేను ఎండ్ కార్డ్ ప్లే చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే అక్కడి నుంచి అయితే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. డెఫినెట్గా ఆ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందున్నాను. అప్పుడు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.